ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునా? ఎప్పుడు జరిగింది? సరే సరే సరే, మీడియాను రానివ్వకుండా చూసుకోవాలి. నేను ఇప్పుడే వస్తున్నాను. నేను వచ్చే వరకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా పోవడానికి వీల్లేదు. ఓకే ఓకే. కేదార్ కలవడానికి వెళ్ళిన హీరోయిన్ చనిపోయిందంట జేడి. కేదార్ మర్డర్ స్పాట్లో అదే టైంకి ఉండటం, ఇంట్లో పనిచేసే పని మనిషి వెళ్ళేసరికి కేదార్ డెడ్ బాడీ పక్కనే ఉన్నాడంట. అందుకు సార్ కేదార్ని సస్పెక్ట్ కింద అరెస్ట్ చేయబోతున్నారట. జేడి, కూల్. కేదార్ని అరెస్ట్ చేయడం ఏంటి సార్? న్యాయం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడినా, నిజం కోసం ప్రయత్నించినా కేదార్ మర్డర్ చేయడం ఏంటి సార్? తనని సస్పెక్ట్ గా అరెస్ట్ చేయడం ఏంటి? ముందు స్పాట్ కు వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుందాం. ఎస్ సార్. ప్రముఖ పారిశ్రామికవేత్త, బిజినెస్ లో తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్న కౌశికీకి బాగా కావలసిన వ్యక్తి, తమ్ముడు లాంటి వ్యక్తి అయిన కేదార్ ఈ మర్డర్ చేసినట్టుగా భావిస్తున్నారు. ఇతను చాలా రోజుల నుంచి వజ్రపాటి వారి ఇంట్లో ఉంటున్నట్టుగా మనకి సమాచారం అందింది. హీరోయిన్ మర్డర్ చేసినటువంటి కేదార్ అనబడే ఈ స్కూల్ టీచర్ వజ్రపాటి సుధాకర్కి దగ్గరి అనుచరుడని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది రాజు. అసలు స్కూల్ టీచర్ అయిన ఈ కేదార్ కి అందాల భామ యూత్ స్టార్ అయిన హీరోయిన్ తో సంబంధం ఏంటి? కేదార్ నే పోలీసులు ప్రైమరీ సస్పెక్ట్ గా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారనే విషయం మనకింకా తెలియాల్సి ఉంది. లోపలికెళ్ళి ఏమైందో కనుక్కుందాం. పదజడి. కేదార్, ఏమైంది కేదార్? నువ్వు హీరోయిన్ మర్డర్ చేయడం ఏంటి? ఇక్కడ ఒక మనిషి ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడని తెలిసినా రాకపోవడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఏదో సౌండ్ వచ్చింది. మేడం, మేడం, మేడం. హోమ్ మినిస్టర్ గారు కాల్ చేస్తున్నారు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాధు. స్పాట్కి వెళ్ళావా? ఎస్ సార్, ఇప్పుడే వచ్చామంటున్నా. జేడీ కూడా వచ్చిందా? ఎస్ సార్. ఈ ఇన్వెస్టిగేషన్ జేడీఏ లీడ్ చేస్తుంది. ఏం అవసరం లేదు. ఆ టాలెంటెడ్ ఆఫీసర్ని ఈ కేసు దరిదాపుల్లో కూడా రావద్దని చెప్పు. నేను ఒక ఆఫీసర్ని పంపుతున్నా, అతన్నే ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయమని చెప్పు. సార్ కానీ లేదు, గీని లేదు సాధు. చెప్పింది విను. ఈ మర్డర్ వల్ల ఎంత పెద్ద రచ్చవుతుందో తెలుసా? నాకు చాలా పెద్ద హెడ్ఏక్గా తయారవుతుంది. నేను పంపిన ఆఫీసర్ని లీడ్ చేయమని చెప్పు. అతనైతే కేసు త్వరగా క్లోజ్ చేస్తాడు. సార్, మళ్ళీ ఈ కేసులో అసిస్ట్ చేయడం లాంటివి తెలివి ఉపయోగించి జేడీని ఇన్వెస్టిగేషన్ టీంలోకి తీసుకొచ్చే ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకో సాధు.
ప్రతిదీ నేనే దగ్గరుండి మానిటర్ చేస్తాను. ఓకే సార్. వాట్ 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 ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? ఆల్రెడీ బయలుదేరిపోయారు సార్. కానీ అది ఎలా సాధ్యం? హీరోయిన్ దగ్గర వాళ్ళకి ఏదో దేవుడి దగ్గర క్లూ దొరికిందంట సార్. ఛ! అనుకుంటూనే ఉన్నా ఆ ఒక్క చిన్న తప్పు వల్ల దొరికిపోతానని. సరే, నేను చూసుకుంటా. అలాగే సార్. స్వీటీ వరకు వచ్చేసారంటే నా వరకు రావడానికి ఎక్కువ టైం పట్టదు. అదే జరిగితే ఇన్నేళ్లు ఇంత కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం ఆ జేడీకేడీలు కూల్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేలోపు ఏం చేయాలి? ప్రాణమే పోతుందంటే చెయ్యిని కత్తిరించుకోవడంలో తప్పేమీ లేదు. అది తప్ప వేరే ఆప్షన్ కూడా ఏం లేదు. అదే కరెక్ట్. మీరు నన్ను చేరుకునే దారి ఈ చావుతో ముగిసిపోయింది జేడీ. ఏమైంది సార్? హోమ్ మినిస్టర్ గారు దేని గురించి కాల్ చేశారు? నిన్ను ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తీసేయమని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తీసేయమని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తీసేయమని చెప్పారు. మరి ఎవరిని పెట్టమన్నారు? నన్ను 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 మా బాబాయ్కి ఫుడ్ తీసుకొచ్చాను. జైహింద్ హోమ్ మినిస్టర్ గారు కేసు గురించి మొత్తం చెప్పారు సార్. మీరేం టెన్షన్ పడకండి సార్. 72 అవర్స్లో కేసు క్లోజ్ చేసే బాధ్యత నాది. ఎంతైనా తేల్చుకోవాల్సిన పాత లెక్కలు చాలా ఉన్నాయి. కానిస్టేబుల్స్, సస్పెక్ట్ని బండెక్కించండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. మీడియాని క్లియర్ చేయండి. అలాగే సార్. సార్, నేను ఏ నేరము చేయలేదు సార్. మీకు నిజం కావాలంటే మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, మర్డర్ జరిగిన ప్లేస్లో. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.